హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు వీక్లీ టెస్ట్ 5 జరిగింది. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాలపై తొలి రచన మనకు ఏది అంటే అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేది వైయక్తిక భేదాలపై తొలి రచన. నెక్స్ట్ క్వశ్చన్, కాటిల్ రచించిన గ్రంథం అది ఏది అంటే మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనేది మనకు కాటిల్ రచించిన గ్రంథము. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్త్యంతర భేదాలు అంటే వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించడం అనేది వ్యక్త్యంతర భేదాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వానిలో వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకున్న ఉపాధ్యాయునిగా వీరిని భావిస్తాము. స్టేట్మెంట్ 1, కార్యక్రమయుత అభ్యసనముకు ప్రాధాన్యత ఇచ్చిన ఉపాధ్యాయుడు. ఇది మనకు సరైనదే. స్టేట్మెంట్ 2, థార్న్డైక్ పేర్కొన్న సంసిద్ధత నియమాన్ని పరిగణలోకి తీసుకుని ఉపాధ్యాయుడు. ఇది కూడా మనకు సరైనదే. స్టేట్మెంట్ 3, శిశువు కేంద్రిత విద్యను ప్రాధాన్యతనిస్తున్న ఉపాధ్యాయుడు. ఇది కూడా సరైనదే. అంటే ఈ 3 స్టేట్మెంట్లలో వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకున్నారు కావున ఆప్షన్ 4 1, 2, 3 అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన ప్రజ్ఞా నిర్వచనాలలో భాగం కానిది ఏది? మనకు ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది అంటే ఆప్షన్ 1, సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం. మనకు ప్రజ్ఞకు సృజనాత్మకు ప్రత్యేకమైన సంబంధం లేదు కావున ఆప్షన్ 1 అనేది మనకు సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, వెనుకబడిన విద్యార్థులను గురించి క్రింది వానిలో సరికానిది దానిని గుర్తించండి. ఆప్షన్ 3, వెనుకబడిన పిల్లల ప్రజ్ఞ తక్కువగా ఉంటుంది. ఇది మనకు సరికానిదిగా గుర్తించాలి. అంటే పిల్లలు చదువులో వెనుకబడినంత మాత్రాన ప్రజ్ఞ తక్కువగా ఉంటుందని మనం చెప్పలేము. కావున ఆప్షన్ 3 మనం సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, గార్డినర్ తన పరిశోధనలో వీరిపైన చేశారు. మనకు ఎవరి పని చేసినారు అంటే ఆప్షన్ 1, మెదడు బాగా అభివృద్ధి చెందిన వయోజనులు. ఇది కాదు, మనకు గార్డినర్ వీరిపై పరిశోధన చేయలేదు. సంజ్ఞ మరియు చిహ్నాలను ఉపయోగించే సామర్థ్యం లేని మందబుద్ధులు, వీరిపైన కూడా మనకు చేయలేదు. ఆప్షన్ 3, సంజ్ఞా చిహ్నాలను ఉపయోగించే సామర్థ్యం గల సాధారణ ప్రతిభావంతులైన పిల్లలు, వీరిపైన గార్డినర్ పరిశోధన చేశాడు. అలాగే ఆప్షన్ 4, మెదడు దెబ్బతిన్న వయోజనుల అధ్యయనం, వీరిపైన కూడా పరిశోధన చేశాడు. కావున ఆప్షన్ 3 మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన క్రమంలో జతపరచండి. మూర్త ప్రజ్ఞ అంటే మనకు ఏదవుతుంది అంటే చాలక వికాసం అవుతుంది. అలాగే అమూర్త ప్రజ్ఞ అంటే మానసిక వికాసం అవుతుంది. సాంఘిక ప్రజ్ఞ అంటే సాంఘిక వికాసం అవుతుంది. కావున 8th క్వశ్చన్కి ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్పియర్మన్ ప్రకారం ఏదైనా విషయంలో వ్యక్తమయ్యే ప్రతిభ అనేది మనకి ఏమవుతుంది అంటే స్పియర్మన్ ప్రకారము ద్వికారక సిద్ధాంతం కావున జీ కారకంతో పాటు ఆ విషయానికి సంబంధించిన ఎస్ కారకంపై కూడా ఆధారపడి ఉంటుంది అనేది మనకు సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్పియర్మన్ పేర్కొన్న సాధారణ కారకానికి సంబంధించి సరికానిది. మనకు సరికానిది ఏదవుతుంది అంటే వ్యక్తి చేసే పని బట్టి మారుతూ ఉంటుంది అనేది సరైనది అవుతుంది. మనకు సాధారణ కారకం అనేది వ్యక్తి చేసే పనిని బట్టి మారదు. అది మనకు ఇదేమవుతుంది అంటే ఎస్ కారకం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన సృజనాత్మకతను సూచించినది ఏదవుతుంది అంటే ఆప్షన్ 1, సిరి సైన్స్ ఫేర్ కోసం విభిన్న నూతన విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు రూపొందించడం అనేది సృజనాత్మకతను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైనది ఏది అంటే ఆప్షన్ 2, సమైక ఆలోచన గలవారు ప్రజ్ఞ అధికము, విభిన్న ఆలోచనలు గలవారు సృజనాత్మకత అధికము. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మకతకు ఈ క్రింది విధంగా నిర్వహించవచ్చు. కృతధనాన్ని పెంపొందించగల అంతర్గత సామర్థ్యాన్ని సృజనాత్మకతగా నిర్వహించవచ్చు. కావున ఆప్షన్ 1 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రవేత్తలు చేసిన వివిధ నూతన ఆవిష్కరణలు ఈ సృజనాత్మకతను సూచించును.
ఏదవుతుంది అంటే మనకు అన్వేషణాత్మక సృజనాత్మకతనే మనకు దీనికి సరైన నిర్వచనం అవుతుంది. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ నందు మార్పులు చేర్పులు చేసి ఎటైనా తీసుకెళ్లే విధంగా ల్యాప్టాప్గా మార్చవచ్చు. ఇది మనకు రూపాంతర సృజనాత్మకత అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మకత ప్రక్రియలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చుము. మనకు ఫస్ట్ ఏది వస్తుందంటే సన్నాహకం వస్తుంది, తర్వాత గుప్త దశ వస్తుంది, తర్వాత అంతర్దృష్టి వస్తుంది, తర్వాతనే మనకు నిరూపణ వస్తుంది. కావున ఆప్షన్ 3 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తరగతిలో విద్యార్థుల వైయక్తిక భేదాలు మనకు లాభదాయకమైనది, ఎందుకంటే ఉపాధ్యాయుడు విస్తృత సంజ్ఞానాత్మక నిర్మితులు అన్వేషించవలసి ఉంటుంది అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. భిన్నమైనది ఏది అంటే రవి వ్యవసాయ పనుల్లో రాణించగలడు, కానీ సమూహాలలో గడపటాన్ని ఇష్టపడడు. ఇది మనకు భిన్నమైనదిగా గుర్తించాలి. ఎందుకు అంటే ఇది వ్యక్తి అంతర్గత భేదం అవుతుంది, మిగిలినవన్నీ కూడా వ్యక్తంతర భేదాలు అవుతాయి. కావున ఆప్షన్ 3 అనేది మనకు విభిన్నమైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు ఎవరైనా విమర్శించినప్పుడు అతిగా ప్రతిస్పందించడు. కొన్నిసార్లు తానే చేసినది సరిదిద్దుకొని ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుతాడు. దీనిని వివరించు గార్డినర్ బహుళ ప్రజ్ఞా రకం ఏది అంటే మనకు వ్యక్తంతర్గత ప్రజ్ఞా రకం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శిరీష ఇంటి పని అసైన్మెంట్ పూర్తి చేయడానికి తనకు అదనపు సమయం కావాలని ఉపాధ్యాయురాలు పూర్ణాన్ని చాకచక్యంగా ఒప్పించడం. దీనికి సంబంధించిన గార్డినర్ బహుళ ప్రజ్ఞ అంటే మనకు వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. ఇన్కరెక్ట్ పేర్ ఐడెంటిఫై ఏది అంటే మనకు ఆప్షన్ 4 ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ ఇంపరేటివ్ అని ఇచ్చినారు, కానీ మనకు అసర్టివ్ అనేది ఉండాలి. కావున ఆప్షన్ 4 మనకు ఇన్కరెక్ట్ పేర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ లెండ్ మీ యువర్ బుక్. ఇక్కడ మనకు రిక్వెస్ట్ అనేది ఉంటుంది. నెవర్ వేస్ట్ టైం, ఇక్కడ మనకు అడ్వైజ్ అనేది ఉంటుంది. డ్రైవ్ కేర్ఫుల్లీ అనేది మనకు దేన్ని తెలియజేస్తుంది అంటే డ్రైవ్ కేర్ఫుల్లీ అనేది మనకు అడ్వైజ్ని తెలియజేస్తుంది. నెవర్ వేస్ట్ టైం అనేది మనకు ప్రొహిబిషన్ని తెలియజేస్తుంది. లీవ్ ద క్లాస్ ఇమీడియట్లీ కమాండ్ అని తెలియజేస్తుంది. కావున ఆప్షన్ 1 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెంటెన్స్ ఈజ్ నాట్ ఇంపరేటివ్ సెంటెన్స్. విచ్ సెంటెన్స్ ఈజ్ నాట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనం దేన్ని చెప్తాము అంటే ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్. ఇది మనకు అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది కానీ ఇంపరేటివ్ సెంటెన్స్ కాదు, ఎందుకంటే ఇది సబ్జెక్టు స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది కాబట్టి ఇది అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్లే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, an imperative sentences may be begins with ప్లీజ్ ఆర్ కైండ్లీ. ఇది మనకు సరైనదే. స్టేట్మెంట్ బి, an assertive sentences usually gives information. ఇది కూడా మనకు సరైనదే. కావున బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద అఫర్మేటివ్ అసర్టివ్ సెంటెన్సెస్. అఫర్మేటివ్ అసర్టివ్ సెంటెన్సెస్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే దే ఆర్ హానెస్ట్ పీపుల్ అనేది అవుతుంది. ఇక్కడ మనకు నాట్ అనేది ఉంది కాబట్టి నెగిటివ్ అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ కూడా నాట్ ఉంది కాబట్టి నెగిటివ్ అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ కూడా నాట్ ఉంది కాబట్టి నెగిటివ్ అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ నాట్ లేని వాక్యమే మనకు అఫర్మేటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే కన్ఫర్మేషన్ కోసం తెలియజేసేవే అఫర్మేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద నెగిటివ్ అసర్టివ్ సెంటెన్స్. నెగిటివ్ అంటే మనకు నాట్ ఉండాలి కాబట్టి హీ డస్ నాట్ నో ద ఆన్సర్ అనేది మనకు నెగిటివ్ అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అవుతుంది అంటే మనకు ఆప్షన్ 3 ఇంపరేటివ్ సెంటెన్స్ ఆల్వేస్ హ్యావ్ ఏ విజిబుల్ సబ్జెక్ట్. మనకు విజిబుల్ సబ్జెక్ట్ ఉండదు, ఇన్విజిబుల్ సబ్జెక్ట్ యూ అనేది ఉంటుంది. కావున ఆప్షన్ 3 అనేది మనకు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, వర్క్ హార్డ్. వర్క్ హార్డ్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే మనకు పాజిటివ్ ఇంపరేటివ్ని తెలియజేస్తుంది. హీ ఈజ్ ఎ డాక్టర్, మనకు ఇది ఏం తెలియజేస్తుంది అంటే పాజిటివ్ అసర్టివ్ని తెలియజేస్తుంది.
డు నాట్ స్మోక్. ఇక్కడ నెగిటివ్ ఇంపారిటీని తెలియజేస్తుంది. షీ ఈజ్ నాట్ లేజీ నెగిటివ్ అసర్టివ్ని తెలియజేస్తుంది. కావున ఆప్షన్ 1 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అసర్టివ్ సెంటెన్సెస్ స్టేట్మెంట్ ఏ. అసర్టివ్ సెంటెన్సెస్ స్టేట్ ఫ్యాక్ట్స్, ఒపీనియన్, ఐడియాస్. ఇది మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్ బి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎక్స్ప్రెస్ కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైస్, ఇన్స్ట్రక్షన్స్, ప్రొహిబిషన్స్. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బీయింగ్ ఆనెస్ట్ రాజు ఈజ్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీ వన్. ఇక్కడ మనకు దీనికి సరైన కాంప్లెక్స్ ఫామ్ ఏదవుతుంది అంటే బీయింగ్ అనేది వస్తే బికాజ్ అనేది వాడాలి. కావున బికాజ్ రాజు ఈజ్ ఆనెస్ట్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీ వన్. మనకు బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి మనకు ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అండ్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. బట్ అనేది ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. దేర్ ఫోర్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ కాంప్లెక్స్ సెంటెన్స్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, కాంపౌండ్ ఫామ్ రాయాలంటున్నాడు. కాంప్లెక్స్ సెంటెన్స్, సిన్స్ కావ్య స్టడీడ్ సిన్సియర్లీ షీ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్. ఇక్కడ మనకు సిన్స్ అనేది వచ్చినప్పుడు కాంపౌండ్ సెంటెన్స్లో ఏం రాయాలి అంటే దేర్ ఫోర్ రాయాలి. కావ్య స్టడీడ్ సిన్సియర్లీ దేర్ ఫోర్ షీ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ ఫామ్. సింపుల్, ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఓల్డ్ ఏజ్ ద ఫార్మర్ వర్క్స్ హార్డ్. ఇక్కడ కాంప్లెక్స్ ఫామ్లో సింపుల్ సెంటెన్స్లో ఇన్స్పైర్డ్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ దలో ఏం వాడాలి అంటే దో అనేది వాడాలి. దో ద ఫార్మర్ ఈజ్ ఓల్డ్ హీ వర్క్స్ హార్డ్ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంపౌండ్ ఫామ్ రాయాలి. ఆల్దో ద రోడ్ వాజ్ నారో ద డ్రైవర్ మేనేజ్డ్ సేఫ్లీ. ఇక్కడ మనకు కాంప్లెక్స్లో ఆల్దో ఉన్నప్పుడు కాంపౌండ్లో ఏం రాయాలి అంటే మనకు బట్ అనేది రాయాలి. కావున ద రోడ్ వాజ్ నారో బట్ ద డ్రైవర్ మేనేజ్డ్ సేఫ్లీ అనేది మనకు సరైన కాంపౌండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ ఫామ్. సింపుల్లో ద బాక్స్ ఈజ్ టూ హెవీ టు లిఫ్ట్. ఇక్కడ టూ అనేది ఉంది. సింపుల్లో టూ ఉన్నప్పుడు కాంప్లెక్స్లో ఏం రాయాలి అంటే మనకు సో దట్ అనేది రాయాలి. కావున ఆప్షన్ 1 ద బాక్స్ ఈజ్ సో హెవీ దట్ హీ కెనాట్ బీ లిఫ్టెడ్ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ ఫామ్. కాంప్లెక్స్, ద బాక్స్ ఈజ్ సో హెవీ దట్ హీ కాంట్ బీ లిఫ్టెడ్. ఇక్కడ మనకు సో దట్ అని ఉంటే కాంప్లెక్స్లో కాంపౌండ్ సెంటెన్స్లో ఏం రాస్తాము అంటే మనకు దేర్ ఫోర్ అనేది రాస్తాం. కావున ద బాక్స్ ఈజ్ వెరీ హెవీ దేర్ ఫోర్ ఇట్ కాంట్ బి లిఫ్టెడ్ అనేది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కాంప్లెక్స్ ఫామ్. సింపుల్లో ఇన్ కేస్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్ యూజ్ ద జనరేటర్. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ అని వచ్చింది అంటే మనం ఏం రాయాలి అంటే ఇఫ్ అని రాయాలి. అది కాంప్లెక్స్ సెంటెన్స్లో ఇఫ్ పవర్ ఫెయిల్స్ యూజ్ ద జనరేటర్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కేస్ ఆఫ్ నాట్ ఉంది. ఇంతకు ముందు ఉంది ఇన్ కేస్ ఆఫ్ ఒకటే, ఇక్కడ నాట్ కూడా ఉంది కాబట్టి మనం యూజ్ అన్లెస్ అనేది మనం వాడాలి. కావున ఆప్షన్ 1 అన్లెస్ యూ రీచ్ ఆన్ టైమ్ కాల్ మీ అనేది వాడతాము. నెక్స్ట్, కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటున్నాడు. రమేష్ సెడ్ ఐఎమ్ రీడింగ్ ఏ నావెల్. ఐఎమ్ రీడింగ్ అని ఉంది అంటే మనము వాజ్ రీడింగ్ అనేది వాడతాము. రమేష్ సెడ్ దట్ హీ వాజ్ రీడింగ్ ఏ నావెల్ అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ. ఇండైరెక్ట్ స్పీచ్ సింపుల్ ప్రెజెంట్ జనరల్లీ చేంజెస్ సింపుల్ పాస్ట్. స్టేట్మెంటే సరైనది, ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్లో ఉన్నది సింపుల్ పాస్ట్లోకి మార్చాలి. స్టేట్మెంట్ బి, ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ద టెన్స్ చేంజెస్ ఆర్ యూజువల్లీ నాట్ రిక్వైర్డ్. అంటే రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మనకు టెన్స్ అనేది మారకోకుండా ఉంటుంది. కావున స్టేట్మెంట్ బి కూడా సరైనది. బోత్ ఏ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, షీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఇక్కడ మనకు ఏది సరైన ఆన్సర్ అవుతుంది అంటే
హ్యాడ్ ఫినిష్డ్ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా హ్యాడ్ ఫినిష్డ్ ఉంది, కానీ మనకు ఇక్కడ సెడ్ ఉంది కాబట్టి టోల్డ్ అనేది రాకూడదు. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్, సముద్ర మట్టానికి 800 మీటర్ల లోతులో ఒక జలంతర్గామి కదులుతుంది అను దానిని తగిన గుర్తుతో పూర్ణ సంఖ్యగా సూచించుము. ఇక్కడ 800 లోతు అంటే మైనస్ కాబట్టి 800 మీటర్లు అనేది సరైనది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 200 రూపాయలు జమ అను దానిని తగిన గుర్తుతో అంటుంది. జమ కాబట్టి ప్లస్, 200 రూపాయలు కాబట్టి ప్లస్ 200. ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 700 రూపాయలు ఉపసంహరణ చేసుకోవడం అనే దానిని తగిన గుర్తుతో పూర్ణ సంఖ్యగా సూచించండి. ఉపసంహరణ అంటే తీసుకోవడం, అంటే మైనస్ కాబట్టి -700 రూపాయలు. ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి. ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఏలో 50 గ్రేటర్ దాన్ -51 ఇది మనకు సరైన స్టేట్మెంటే. -53 గ్రేటర్ దాన్ -5 ఇక్కడ మనకు సరికానిది, ఎందుకంటే ఇక్కడ లెస్ దాన్ అని ఉండాలి. -53 లెస్ దాన్ -5 అంటే -53 కంటే -5 అనేది పెద్దది, కావున బి మాత్రమే సరికానిదిగా గుర్తించాలి. ఏ సరైనది, బి మాత్రమే సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, -8 మరియు -2ల మధ్య పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏవి ఉన్నాయో చూద్దాం. -7, -6, -5, -4, -3 1 2 3 4 5 అంటే 5 పూర్ణ సంఖ్యల సంఖ్య ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 6 యొక్క సంకలన విలోమం. సంకలన విలోమం అంటే ఇచ్చిన సంఖ్యకు మైనస్ అనేది యాడ్ చేయాలి, కావున +6 ఉండేది -6 అవుతుంది. ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఇప్పుడు 9 + -6 అని ఉంది. 9 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. 9 - 6 అంటే 3. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి 5 ప్లస్ హాఫ్ -11 ఇక్కడ మనకు 5 ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అవుతుంది, -11 ఇక్కడ -6 అవుతుంది. స్టేట్మెంట్ బి కూడా సరైనది. సరైనవి ఏవి అంటే ఏ మరియు బి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికానిది ఏవి? ఇక్కడ -1 ప్లస్ హాఫ్ -7 అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే మనకు మైనస్ అవుతుంది, అంటే -1 -7 -8 అవుతుంది. అలాగే -5 + 10 ఇక్కడ మనకు -5 + 10 అనేది -5 అవుతుంది, అంటే పెద్ద నెంబర్ ముందు ఏ గుర్తు అవుతుందో అదే మనం పెట్టాలి. ప్లస్ ఉంది కాబట్టి +5 అవుతుంది. ఇక్కడ -5 ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంట్ బి అనేది మనకు సరికాదు. బి మాత్రమే సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, పూర్ణ సంఖ్యల సంఖ్యారేఖపై 0కి ఎడమ వైపున 5 పాయింట్లు కదిలితే అది ఏ విధంగా సూచించబడను? ఇక్కడ మనకు సంఖ్యారేఖ ఇదైతే 0 ఉంటుంది. 5 జరిగితే అంటే -1 -2 -3 -4 -5 మన 5 జరిగితే -5 అనేది ఉంటుంది కాబట్టి మనకు -5 అనేది ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్, పూర్ణ సంఖ్యల సంఖ్యారేఖపై 0కు కుడివైపు 6 పాయింట్లు కదిలితే అది ఏమవుతుంది? కుడివైపు కదిలితే పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి +6 అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైనది ఏది? 5 యొక్క ఉత్తర సంఖ్య. 5 యొక్క ఉత్తర సంఖ్య ఏది అంటే మనకు ఉత్తర సంఖ్య దాని తర్వాత ఉండేది 6 కాబట్టి ఇక్కడ 4 అని ఉంది. స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి 3 యొక్క ఉత్తర సంఖ్య 4 ఇచ్చినాడు. ఇక్కడ 3 యొక్క ఉత్తర సంఖ్య 4 అనేది సరైనది కాబట్టి సరైనదే. 0 యొక్క ఉత్తర సంఖ్య 1 ఇది కూడా మనకు సరైనదే. అంటే మనకు సరైనవి ఏవి అంటే బి మరియు సి మాత్రమే అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లవం మరియు హారాల మొత్తము 10 అయ్యే విధంగా రాయగల క్రమభిన్నాల సంఖ్య రాద్దాం. 1 9 అప్పుడు లవం హారం కలిపితే 10 అవుతుంది కాబట్టి ఇది రాయొచ్చు. 2 8 ఇది కూడా రాయొచ్చు. 3 7 ఇది కూడా రాయొచ్చు. 4 6 ఇది రాయొచ్చు. 5 5 ఇది రాయొచ్చు. ఇక్కడ 6 4 6 4 రాసినామనుకో ఇది మనకు క్రమభిన్నం కాదు, ఇది అపక్రమ భిన్నం అవుతుంది. కావున ఇక్కడతో స్టాప్ చేసేయాలి. ఎన్ని వచ్చినాయంటే 1 2 3 4 5 వచ్చినాయి కాబట్టి 5 భిన్నాలు రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అపక్రమ భిన్నం ఏదో చూడాలి. అంటే అపక్రమ భిన్నం అంటే ఏది? లవము పెద్దగా హారము చిన్నగా ఉండాలి.
ఇక్కడ 18/5 అనేది అపక్రమ భిన్నమే, 3/2 అనేది అపక్రమ భిన్నమే, 7/8 అనేది ఇది క్రమ భిన్నం, ఎందుకంటే లవం చిన్న హారం పెద్దగా ఉంది కాబట్టి ఇది. నెక్స్ట్ డి 12/5 ఇది మనకు అపక్రమ భిన్నమే, కావున ఏది మనకు ఆన్సర్ అవుతుంది అంటే ఏబిడి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 15/75 భిన్నం యొక్క సూక్ష్మ రూపము. 15/75 ఇక్కడ మనకు 15 1 15 5 అనేది పోతుంది, కావున ఆప్షన్ 2 అనేది మనకు సరైనది. నెక్స్ట్ లవం 9గా ఉండే విధంగా 36/48కి సమానమైనది. లవము 9గా ఉండాలంట. ఇప్పుడు 36 అనేది 48, లవం 9 36గా ఎప్పుడు మారుతుందంటే ఇంటూ 4 చేసినప్పుడు. అలాగే మనం దేన్ని ఇంటూ 4 చేస్తే మనకు 48 వస్తుంది అంటే మనకు 12ని 4తో ఇంటూ చేస్తే 48 వస్తుంది. అప్పుడు 9/12 అనేది మనకు 36/48కి సమానమైన భిన్నం, కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ రఫీక్ 3/6 గంటల వ్యాయామం చేశాడు. రోహిత్ 3/4 గంటలో 3/4 భాగం వ్యాయామం చేశాడు. ఎక్కువసేపు వ్యాయామం చేసిన వ్యక్తి ఎవరు అంటే చూద్దాం. 3/6 గంటలు అంటే 3 1 3 2 అంటే హాఫ్ అన్ అవర్ అంటే 30 నిమిషాలు చేశాడు. గంటలో 3/4 అంటే 60 నిమిషాలలో 3/4 4వ కట్ల, అలాగే 4 5 20 15 × 3 ఎంత అంటే 45 నిమిషాలు. ఎవరు ఎక్కువసేపు చేశారు అంటే రోహిత్ ఎక్కువసేపు చేశాడు, కావున ఆప్షన్ 1 సరైనది. ఎందుకంటే రోహిత్ 45 నిమిషాలు చేస్తే రఫీక్ 30 నిమిషాలు మాత్రమే చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ 12/15 - 7/15 ఇక్కడ మనకు 12/15 దీనికి కామన్ తీస్తే 15 వస్తుంది. సేమ్ హారములు ఉంటే ఒకేసారి రాసుకోవాలి. 12 - 7 చేయాలి. 12 - 7 చేస్తే మనకు 5/15 వస్తుంది. 5 1 5 3 అంటే 1/3 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ x = 1 మరియు y = 0.99 అయినా సరైనది ఏది? x + 9 అనేది మనకు x + 9 చేస్తే 1.99 వస్తుంది, ఇది సరైనదే. x - 1 ఇది చేస్తే మనకు 0.01 అనేది వస్తుంది. x × y చేస్తే మనకు 0.99 వస్తుంది, కాబట్టి ఇది కూడా సరైనదే. అంటే ఆల్ ది అబవ్ అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో సరైనది ఏది? మనకు ఈ క్రింది వానిలో సరైనది ఏది అవుతుంది అంటే ఆప్షన్ 3 సరైనది అవుతుంది. మిగిలినవన్నీ కూడా మనకు సరికాని వాక్యాలు కానీ గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ అభిషేక్ వద్ద 7.45 రూపాయలు ఉంది. అతడు మిఠాయిలకు 5.30 కొనుగోలు చేశాడు. అభిషేక్ వద్ద ఉన్న మిగిలినది ఎంత అంటే దీంట్లో నుంచి 7.45లో నుంచి 5.30 తీసేస్తే మనకి ఎంత మిగులుతుందో అంటే 2.15 పైసలు మిగులుతుంది, కావున 2.15 అని మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఊర్మిళ యొక్క పాఠశాల ఆమె ఇంటి నుండి 5 కిలోమీటర్ల 350 మీటర్లు దూరం ఉంది. ఆమె 1 కిలోమీటర్ 70 మీటర్లు కాలినడకన ప్రయాణిస్తుంది. అయితే మిగిలినది బస్సులో ప్రయాణిస్తుంది. ఆ బస్సులో ఆమె ఎంత దూరం ప్రయాణించింది అంటే 5 కిలోమీటర్ల 350 మీటర్లలో నుంచి 1 కిలోమీటర్ 70 మీటర్లు తీసేస్తే మనకు అంటే మొత్తం దూరం తన ఇంటి నుంచి స్కూల్కి మొత్తం దూరం ఎంత అంటే 5 కిలోమీటర్ల 350 మీటర్లు. ఆమె కాలినడకన ప్రయాణించింది 1 కిలోమీటర్ 70 మీటర్లు. మిగిలింది ఎంత అంటే బస్సు, కావున దీన్ని మైనస్ చేస్తే మనకు మిగిలిన బస్సు వస్తుంది, కాబట్టి మనకు 280 మీటర్లు. అలాగే 4 కిలోమీటర్లు అంటే 4 కిలోమీటర్ల 280 అంటే 4.280 అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ 2.107 కిలోగ్రాముల నుండి 0.314 కిలోగ్రాముగా తీసివేయగా వచ్చు ఫలితము మనకు ఎంత ఆన్సర్ వస్తుంది అంటే ఆప్షన్ 1 1.793 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 11.6 - 9.847కి
మనం తీసివేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 1.753 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రషీద్ గణిత పాఠ్యపుస్తకాన్ని 35.75 రూపాయలు మరియు సైన్స్ పుస్తకాన్ని 32.60 ఖర్చు చేశాడు. రషీద్ మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు? మనకు రషీద్ ఎంత ఖర్చు పెట్టాడు అంటే మొత్తం కలిపితే ఖర్చు పెట్టాడు ఎంత వస్తుంది, 68.35 అనేది ఖర్చు పెట్టాడు. నెక్స్ట్ క్వశ్చన్, రాధిక తల్లి ఆమెకు 10.50 ఇచ్చింది. ఆమె తండ్రి ఆమెకు 15.80 ఇచ్చారు. తల్లిదండ్రులు రాధికకు మొత్తం ఎంత ఇచ్చినారు అంటే ఈ రెండింటిని కలిపితే మనకు మొత్తం ఇచ్చినది వస్తుంది. కావున ఎంత ఇచ్చారు అంటే 26.30 అనేది ఇచ్చారు. నెక్స్ట్, 15 సెంటీమీటర్ల పొడవు 9 సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అంటే మనకు 2 × L+B. 2 మనకు పొడవు కాబట్టి L అంటే పొడవు 15 + 9 15 9 కలిపితే మనకు 24 × 2 అంటే 48 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, షబానా దీర్ఘచతురస్రాకార టేబుల్ కవర్ చుట్టూ 3 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పుతో లేస్ బోర్డర్ను ఉంచాలని అనుకున్నది. అయినా షబానా అవసరమైన లేస్ పొడవు ఎంత అంటే లేస్ అంటే మనకు టేబుల్ చుట్టూ వేయడం కాబట్టి చుట్టుకొలత కనుక్కోవాలి. 2 × L+B అంటే 3 + 2 అప్పుడు 2 × 5 2 5 10 మీటర్స్ లేస్ పొడవు కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, 100 చదరపు మీటర్లకు 8 రూపాయల చొప్పున పొడవు 500 మీటర్లు వెడల్పు 200 మీటర్లు కలిగిన దీర్ఘచతురస్రాకార భూమి టైలింగ్ వేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఇప్పుడు మనకి టైలింగ్ వేయాలి అంటే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కావాలి. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా L × B. అప్పుడు 500 × 200 మీటర్స్. ఇది మనకు భూమి యొక్క మొత్తం వైశాల్యం ఎంత వస్తుంది అంటే ప్రతి 100 చదరపు మీటర్లకు అన్నాడు కాబట్టి 10 × 4 సున్నాలు 1,00,000 వస్తుంది. ప్రతి 100 చదరపు మీటర్లు కాబట్టి /100 వేసుకున్నాము. 2 సున్నాలు క్యాన్సల్ అంటే 1000 మిగిలింది. 1000 100 చదరపు మీటర్లకి 8 రూపాయలు కాబట్టి మనం 8,000 రూపాయలు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బల్ల ఉపరితలం 2 మీటర్లు × 1 మీటర్ 50 సెంటీమీటర్ల కొలతలు కలిగి ఉంది. దాని వైశాల్యం చదరపు మీటర్లో ఎంత? చదరపు మీటర్ వైశాల్యం కనుక్కోవాలి కాబట్టి దీన్ని మనం L × B చేసేయాలి. 2 × 1.50గా రాసుకుంటాము. ఎందుకంటే 50 సెంటీమీటర్స్ అంటే 0.5 మీటర్స్ కాబట్టి 1.5 మీటర్స్గా రాసుకుంటాము. మనం ఆప్షన్ 3 అనేది మనకు సరైనది అవుతుంది. 2 × 1.5 అంటే ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్రమషడ్భుజి యొక్క చుట్టుకొలత 18 సెంటీమీటర్లు అయినా దాని యొక్క భుజం పొడవు ఎంత? దీనికి మనకు ఆన్సర్ ఎంత అవుతుంది అంటే క్రమషడ్భుజి అంటే 6 భుజాలు చుట్టుకొలత కాబట్టి 18 సెంటీమీటర్లు ఇచ్చినారు. ఒక భుజం అంటే x కాబట్టి 6 1 6 3 అంటే x = 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకగల నిర్మాణం ఉంటుంది. దాన్ని మనం ఏమంటారంటే వెన్నెముక్క అంటారు. ఏమంటారు దాన్ని అంటే వెన్నెముక్క అంటారు. ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్నెముక్కలో దాదాపు ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి అంటే 33 వెన్నుపూసలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, అనేక ఎముకలు కలిసి ఏర్పడే నిర్మాణమే మనకు ఏమవుతుంది అంటే పుర్రె అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలను కలిగే చెట్లు ఈ ప్రాంతంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అంటే మనకు పర్వత ప్రాంతంలో ఇలాంటి మొక్కలు అనేవి ఉంటాయి. శంకు ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మంచు చిరుత, జడల బర్రె, కొండ గొర్రెలు ఈ ఆవాసానికి అనుకూలమైనవి. ఎక్కడ మనకు అనుకూలంగా ఉంటాయి అంటే పర్వత ప్రాంతానికి అనుకూలంగా ఉండే జీవులు. నెక్స్ట్ క్వశ్చన్, మనం ముట్టుకున్నప్పుడు పత్రాలు ముడుచుకుపోయే మొక్క ఏది అంటే టచ్ మీ నాట్, అతిపత్తి, మైమోసా. ఇవన్నీ కూడా ఒకటే కాబట్టి 5 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, జీవులు శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే ప్రక్రియని ఏమంటారు అంటే విసర్జన ప్రక్రియ అంటారు. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గోధుమ బస్తాలోనికి మనం చేతిని బలంగా నెట్టినప్పుడు లోపల వెచ్చగా
ఉండటానికి గల కారణం ఏంటి అంటే విత్తనాల శ్వాసక్రియ అనేది మనకు వెచ్చగా ఉండడానికి కారణము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైనది ఏది అంటున్నాడు. స్టేట్మెంటే నీరు ఉన్న ప్రతి చోట బాష్పీభవన ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. స్టేట్మెంటే సరైనదే. సముద్రపు నీటి నుంచి ఉప్పును బాష్పీభవన ప్రక్రియ ద్వారా పొందుతాము. ఇది కూడా మనకు సరైనది కాబట్టి AB రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థం కరగటకు వీలులేనటువంటి పదార్థము సంతృప్త ద్రావణము. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది అంటున్నాడు. స్టేట్మెంటే విద్యుత్ను తమ గుండా ప్రవహింపజేసే వస్తువులను విద్యుత్ వాహకాలు అంటారు. ఇది మనకు స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, విద్యుత్ను తమ గుండా ప్రవహింపనీయని వస్తువులను విద్యుత్ బంధకాలు అంటారు. ఇది కూడా సరైనది. అంటే సరికానిది ఏది అంటే ఏది కాదని మనకు సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి అంటే ఎడారిలో వంట ఉంటుంది కాబట్టి సరైన జతనే. పర్వతాల్లో మేకలు జడాలు బర్రెలు ఉంటాయి కాబట్టి ఇది కూడా సరైనదే. సముద్ర తీరం ఇది చేపలు ఉన్నాయి, ఇది కూడా సరైనదే. సముద్ర తీరం చేపలు ఉన్నాయంటున్నాడు, కానీ చేపలు అనేది సముద్రం లోపల ఉంటాయి కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. సముద్ర తీరంలో పీతలు ఉంటాయి, ఇది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ సరైన వాక్యం ఎంపిక చేసుకోండి అని ఉంది. ఆప్షన్ 1, స్టేట్మెంట్ 1, ఎడారిలో పగటిపూట చాలా వేడిగా ఉంటుంది. ఇది మనకు సరైనది అవుతుంది. స్టేట్మెంట్ ఆప్షన్ 2, ఎడారిలో రాత్రిపూట చల్లగా ఉంటుంది. ఇది కూడా మనకు సరైనదే. AB 1, 2 అనేవి సరైన వాక్యాలు గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాక్యం గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ సరైన వాక్యాన్ని గుర్తించాలి అంటే మనకు చూద్దాం. స్టేట్మెంటే సముద్రంలో మొక్కలు జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉంటాయి. స్టేట్మెంటే సరైనదే. స్టేట్మెంట్ బి, సముద్రంలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. ఇది కూడా మనకు సరైనదే. స్టేట్మెంట్ సి, సముద్రం ఎడారి చాలా భిన్నమైన పరిసరాలు కలిగి ఉంటుంది. ఇది కూడా సరైనదే. స్టేట్మెంట్ డి, సముద్రం ఎడారిలో నివసించే జీవులు ఒకే రకమైన అనుకూలను ప్రదర్శిస్తాయి అని ఉంది. ఇది కూడా మనకు సరైనదే. ABCD అనేది మనకు అన్ని సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యం అని అన్నాడు. స్టేట్మెంట్ ఒంటెలకు చెమట పట్టదు. ఇక్కడ ఒంటెలకు చెమట పట్టదు అని ఉంది. నిజంగానే ఒంటెలకు చెమట పట్టదు కావున ఇది సరైన వాక్యం అవుతుంది. కానీ సరికాని వాక్యం అడిగినాడు కాబట్టి మనకు చూద్దాం. ఆప్షన్ బి, స్టేట్మెంట్ బి, ఒంటె పేడ పొడిగా ఉంటుంది. ఇక్కడ ఒంటె పేడ పొడిగా ఉంటుంది అని అంటున్నాడు. ఇది కూడా మనకు సరైనది. స్టేట్మెంట్ సి, ఒంటె నీరు లేకుండా ఒక రోజు ఉండగలదు అంటున్నాడు. కానీ చాలా రోజులు ఉండగలదు కాబట్టి స్టేట్మెంట్ సి మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. ఒంటెల మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుంది. ఒంటె విసర్జన ఎక్కువ జరిగితే నీరు ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ నీరు తాగాలి. అది తక్కువ నీరు తాగుతుంది కాబట్టి విసర్జన తక్కువగా జరుగుతుంది. కావున స్టేట్మెంట్ సరికానిది. సరికాని వాక్యాలు ఏవి అంటే CD అనేవి సరికాని వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, పక్షులలో రెక్కలుగా మార్పు చెందిన నిర్మాణాలు మనకు ఏవి అంటే మనకు ముందు జత కాళ్ళలోని ఎముకలు పక్షుల యొక్క రెక్కలుగా మారాయి కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, గైడ్స్ ఆఫ్ యానిమల్స్ అనేవి అరిస్టాటిల్ యొక్క గ్రంథ రచయిత. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతీయ సంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి ఏది అంటే మనకు యోగా అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఐక్యరాజ్య సమితి ఏ రోజున ప్రకటించింది. మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన వాక్యము ఏ, ఎముకలను వంచలేము. ఇది మనకు సరైనది అవుతుంది. స్టేట్మెంట్ బి, తలను తిప్పడానికి బొంగరపు కీలు ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్ సి, బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. ఇది కూడా మనకు సరైనదే. నెక్స్ట్ స్టేట్మెంట్ డి, కీళ్ళ వద్ద కూడా ఎముకలు ఉంటాయి. ఇది కూడా మనకు సరైనది. కాబట్టి ABCD అన్నీ సరైన వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యము ఆప్షన్ 1, మనకు సరికాని వాక్యంగా ఏది గుర్తిస్తాము అంటే ఉరహ పంజరంలోని ఎముకలు వెన్నుముక్కతో కలపవు మనకు అని ఉంది. కానీ ఉరహ పంజరంలోని ఎముకలు వెన్నుముక్కతో కలుపుతాయి అనేది మనకు ఉండాలి. కావున ఆప్షన్ 3 అనేది మనకు సరికాని వాక్యము. మిగిలినవన్నీ కూడా సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏదో గుర్తించండి అని అన్నాడు. మనకు గ్రహాలు స్వయంగా కాంతినిచ్చే వస్తువులు. మనకు గ్రహాలు అనేవి స్వయంగా కాంతినిచ్చే వస్తువులు కాదు, స్వయం ప్రకాశకాలు కాదు. కావున ఆప్షన్ 3 అని మనకు సరికాని వాక్యంగా గుర్తిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైనది ఏది? మనకు ఈ క్రింది వానిలో సరైనది ఏది అంటే ఆప్షన్ 1 చూద్దాం. పెన్సిల్ ఒక అపారదర్శక పదార్థం, ఇది మనకు సరైనది. నెక్స్ట్, రబ్బరు ఒక అపారదర్శక పదార్థం, ఇది కూడా మనకు సరైనది. రాసుకునే కాగితం ఒక అపారదర్శక కాగితము, ఇది కూడా మనకు సరైనది. కావున పైవన్నీ అనేవి మనకు సరైనవి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది అని చూద్దాం. క్రింది వానిలో సరికానిది ఏది అంటే ఆప్షన్ 1, మనం ఏ వస్తువు ద్వారా చూడలేమో అది అపారదర్శక వస్తువు. ఆప్షన్ 1 సరైనదే. మనం ఏ వస్తువు ద్వారా స్పష్టంగా చూడలేమో అది చూడగలము అది పారదర్శక వస్తువు. ఇది మనకు స్టేట్మెంట్. ఆప్షన్ 2 కూడా సరైనదే. ఆప్షన్ 3, మనం ఏ వస్తువు ద్వారా అయితే చూడగలమో కానీ స్పష్టంగా చూడలేమో అది పాక్షిక పారదర్శక వస్తువు. ఆప్షన్ 3 కూడా సరైనదే. సరికానిది ఏది అంటే ఏది కాదు సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వారిని గుర్తించుము. ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఏ అంబేద్కర్ ఉంది. ఇది అంబేద్కర్ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాడు. జ్యోతిబా పూలే కూడా కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు. నారాయణ గురు కూడా కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు. సివి రామస్వామి నాయర్, ఇది కూడా మనకు ఇతనివి కూడా కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు. కావున ABCD అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరుగా పేరు పొందారు అంటే సావిత్రిబాయి పూలే మనకు భారతదేశం మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆనందీబాయి జోషి వైద్యురాలుగా ఎప్పుడు పట్టా పొందారు అంటే మనకు 1886లో పట్టా పొందారు. 1887లో క్షయవ్యాధి కారణంగా ఆమె మరణించారు. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాఫ్రికాలో 27 సంవత్సరాలు జైలు జీవితం గడిపి జాతి వివక్షతపై పోరాటం చేసిన వ్యక్తి ఎవరు అంటే నెల్సన్ మండేలా. 1900లో బయటికి వచ్చి అతను దక్షిణాఫ్రికా యొక్క అధ్యక్షుడు అయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రాజ్యాంగ నిబంధనలో చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేసేది. మనకు ఆర్టికల్ 14 అనేది మనకు చట్టం ముందు అందరూ సమానులే అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనందరికీ సమాన ప్రతిభ ఉండొచ్చు కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరికీ సమాన అవకాశాలు కలిగి ఉన్నాం అనే ప్రముఖంగా ఎవరు చెప్పినారు అంటే మనకు APJ అబ్దుల్ కలాం గారు ఈ మాటలను చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, మనమందరం లోపల ఒక దైవాగ్నిలో జన్మించాం. ఈ అగ్నికి రెక్కలనిచ్చి ప్రపంచం అంతటికీ ఆ మంచితనాన్ని వెలుగుతో నింపడానికి మనం ప్రయత్నించాలి అని చెప్పినది ఎవరు అంటే మనకు చెప్పిన గ్రంథం ఏది అంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది మనకు ఈ గ్రంథం తెలియజేసింది. నెక్స్ట్ క్వశ్చన్, APJ అబ్దుల్ కలాం భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేశారంటే 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అసమానత వివక్షతను తొలగించు చర్య కానిదేదో గుర్తించండి అంటున్నారు. ఇక్కడ మనకు ఇతర మతాల గురించి పట్టించుకోకపోవడం అనేది మనకు చర్య కాదుగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథమును రచించినది ఎవరు అని అంటున్నారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే APJ అబ్దుల్ కలాంగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో మానవ పర్యావరణంలో భాగం కానిది అని ఏది అంటున్నారు. మానవ పర్యావరణం అంటే అందులో మనుషులు ఉండాలి. ఇక్కడ మనకు ఆప్షన్ 1ని మానవ పర్యావరణంలో భాగం కానిదానిగా చెప్తాము. మతం, సమాజం అనేది మానవ పర్యావరణంలో భాగాలే. నెక్స్ట్ క్వశ్చన్, భిన్నమైన దానిని గుర్తించండి అంటున్నారు. ఇక్కడ మైదానాలు, రహదారి, లోయ, నది ఉంది. ఇక్కడ మైదానాలు, లోయ, నది అనేది మానవుడి ప్రమేయం లేకుండా ఏర్పడినవి. ఇక్కడ రహదారి అనేది మానవుడి ప్రయత్నంతో ఏర్పడినవి. కావున ఆప్షన్ 2 అనేది మనకు భిన్నమైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణానికి ముప్పు ఏది? ఇక్కడ పర్యావరణానికి ముప్పు ఏది అంటే వాహనాలు వినియోగించడం అనేది పర్యావరణానికి ముప్పు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది భూమి లోపల రెండవ పొర. మనకు ఫస్ట్ పొర ఏది అంటే భూపటలం అనేది ఫస్ట్ పొర. రెండవ పొర భూ ప్రావారం. ఇక్కడ మూడవది అనేది భూ బాహ్య కేంద్రము, భూ అంతర్గత కేంద్రము అని ఉంటుంది. ఆప్షన్ 1 అనేది మనకు రెండవ పొరగా చెప్తాము.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిద్ధాంతం విశ్వం ఆవిర్భావం గురించి సంబంధించినది? మహావిస్ఫోటన సిద్ధాంతం అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మనకు విశ్వం ఆవిర్భావం గురించి తెలియజేసేవి, కావున ఇది సరైనది. ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం అనేది సూర్యునికి సంబంధించినవి, కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సంవత్సరం పొడవునా పచ్చగా కనిపించు అడవులు ఏవి అంటే సతత హరిత అడవులు అనేవి సంవత్సరం పొడవునా వర్షాలు పడుతుంటాయి, మంచి ఎండ కాస్తూ ఉంటాయి, కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అటవీ సంరక్షణ నినాదం కానిది ఏది అంటే ఆప్షన్ 4 ఆరోగ్యవంతమైన ఆహారం, ఆరోగ్యవంతమైన జీవితం. ఇది ఆరోగ్యానికి సంబంధించిన నినాదం అవుతుంది కానీ అటవీ సంరక్షణకు సంబంధించిన నినాదం కాదు, కాబట్టి ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది అటవీ ఉత్పత్తి కాదు అంటే మనకు బ్రెడ్ అనేది అటవీ ఉత్పత్తి కాదు, కలప, తేనె, రేగిపండు అనేవి అటవీ ఉత్పత్తులు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది? దీనికి మనకు ఆప్షన్ 4 1918 మనకు జాతీయ అటవీ పరిరక్షణ అన్న మనకు సంరక్షణ అన్న ఒకటే, కావున ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ అడవుల్లో రకరకాల పాములు, కీటకాలు ఉంటాయి? మనకు ఎక్కడుంటాయి అంటే ముళ్ళ అడవుల్లో ఉంటాయి, ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సతత హరిత అడవులు. ఇక్కడ సతత హరిత అడవుల్లో మనకు లయాండ్ టేల్డ్ మకాక్ సింహపు తోక కోతి ఉంటుంది. ఆకురాల్చు అడవుల్లో రకరకాల దుప్పులు ఉంటాయి. నెక్స్ట్, పర్వత ప్రాంత అడవుల్లో మంచు చిరుతలు ఉంటాయి. మడ అడవుల్లో వివిధ రకాల చేపలు ఉంటాయి, ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు అధిక వర్షపాతం ఎక్కడ ఉంటుంది అంటే సతత హరితలో ఉంటుంది. తక్కువ వర్షపాతము ముళ్ళ అడవుల్లో ఉంటుంది. తీర ప్రాంత రేఖ ఏది అంటే మడ అడవులు. పర్వత ప్రాంత అడవులు. మనకు దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 CDAB అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, అప్పిచ్చువాడు వైద్యుడు బద్దెన. ఇది మనకు సరైన స్టేట్మెంటే. బద్దెన సుమతి శతకాన్ని రచించాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, ప్రశ్న నుంచి పుట్టు పరిణతము నార్ల వెంకటేశ్వరరావు. నార్ల వారి మాట. ఇది మనకు సరైనది. AB 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన జతలో సరికాని జత ఏది అని అంటున్నాడు. మనకు ఈ క్రింది ఇచ్చిన జతలో సరికాని జత ఏది అంటే ఆప్షన్ 1 దాన శాసనాలు అంటే దానాల గురించి. ఆప్షన్ 2 ప్రశస్తి శాసనాలు అంటే రాజు విజయాలను ప్రశంసించేవి. ఇది కూడా మనకు సరైనది. ఆప్షన్ 3 ధర్మలిపి శాసనాలు మతపరమైన నియమాలు తెలిపేవి. ఇది కూడా మనకు సరైన జతనే, కావున ఏది కాదని మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన వాటిని పరిశీలించండి. ఇక్కడ మనకు స్టేట్మెంటే, గిరిజనులు నాలుగవ నెల పేరు విటీజ్. ఈ నెల పేరు ముందుగానే ఇటీస్ పండుగ అనే నామం వచ్చింది. స్టేట్మెంటే సరైనదే. స్టేట్మెంట్ బి, గిరిజనులు అందరూ ఈ పండుగను ఇటీస్ పండుగ అని పిలువగా ఒడిస్సా సహచర్యం ఉన్నవారు చైత్పర్వం అని పిలుస్తారు. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. స్టేట్మెంట్ సి, ఇటీస్ పండుగలో ముఖ్యమైనది రొడ్డ కనుసు అంటే రొడ్డ అంటే మామిడి, కనుసు అంటే మనకు సీతాఫలం, రెడ్డో కనస అంటే మామిడి, సీతాఫలం ఆకులు, కనుసు అంటే ఊరేగింపు అని అర్థము. స్టేట్మెంట్ సి కూడా సరైనదే. ABC అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే, యక్షగానంలో సిద్ధహస్తులైన తిరుమలమ్మ సాహిత్యంలో అన్ని ప్రక్రియలు రచించారు. యక్షగానంలో సిద్ధహస్తులు ఎవరు అంటే తరిగొండ వెంగమాంబ గారు సిద్ధహస్తులు, కావున స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి, అష్టఘంటాలు పేరుతో 10 మంది రాతగాళ్ళని నియమించుకుని రచనలు చేసింది. ఇక్కడ మనకు అష్టఘంటాలు అంటే మనకు 8 మంది రాతగాళ్ళు. అది వెంగమాంబ వాళ్ళు అష్టఘంటాలను నియమించుకొని రచనలు చేశారు, కావున స్టేట్మెంట్ బి కూడా సరికానిది. AB సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంటే, భగత్ సింగ్ ఎక్కువగా ప్రభావితం చేసిన పుస్తకం ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. ఇక్కడ మనకు ఇది సరికానిది, ఎందుకంటే భగత్ సింగ్ కాదు, గాంధీజీ గారికి ఎక్కువ ప్రభావితం చేసింది ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, కాబట్టి స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి, గాంధీజీని ఉరి సమయంలో చివరి కోరికగా రాజ్యం విప్లవం పుస్తకాన్ని చదవాలన్నాడట. ఇది మనకు సరికాదు, ఎందుకంటే గాంధీజీ అనలేదు అలా, భగత్ సింగ్ అన్నారు. ఉరి తీసే సమయంలో లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవాలి అన్నారు, కావున స్టేట్మెంట్ బి కూడా సరికానిది. AB 2 సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, నేను కనుగొంటాను అనే భావన కలిగించేది ఏది అంటే మనకు అన్వేషణ పద్ధతిలో నేను కనుగొంటాను అనే
భావన ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పద్ధతిలో విద్యార్థికి మధ్య జరిగే అంతఃచర్య వల్ల అభ్యసనం జరుగుతుంది. దేంట్లో జరుగుతుంది అంటే మనకు ప్రాజెక్టు పద్ధతిలో ఒకరికొకరు చర్చించుకొని ఒకరికొకరు మాట్లాడుకొని అంతఃచర్య వల్ల అభ్యసనం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి ఏది అంటే ప్రకల్పన పద్ధతి అనేది వ్యవహారిక జాన్ డ్యూయి ప్రతిపాదించిన వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు కోవిడ్ అనంతరం ఆరోగ్య స్థితులను గురించి విద్యార్థులకు వివరించాలనుకున్నాడు. ఇందులో అనువైన పద్ధతి ఏది అంటే మనకు కోవిడ్ అనంతరం అన్నాడు కాబట్టి ప్రాజెక్టు పద్ధతి అనేది మనకు సరైనది అవుతుంది. అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ కోవిడ్ టైంలో ఎలా అనుభవించారు అనేది తెలుసుకోవడం అనువైన పద్ధతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్వేషణ పరిశోధన పద్ధతిలో ఇమిడి ఉన్న నియమం ఏది అని అంటున్నారు. ఇక్కడ అన్వేషణ పరిశోధన పద్ధతిలో ఆప్షన్ స్టేట్మెంట్ ఏ మానసిక అభివృద్ధి అనేది మనకు అన్వేషణ పద్ధతిలో ఇమిడి ఉన్న నియమమే. స్టేట్మెంట్ బి స్వీయ అభ్యసనము స్వీయ ఆలోచన ఇది కూడా మనకు అన్వేషణ పద్ధతిలో ఇమిడి ఉన్న నియమమే. స్టేట్మెంట్ సి తార్కిక ఆలోచన అనేది మనకు ఇది కూడా ఇమిడి ఉన్న నియమమే. స్టేట్మెంట్ డి క్రియల ద్వారా అభ్యసనం అనేది ఇది కూడా మనకు అన్వేషణ పద్ధతిలో ఇమిడి ఉన్న నియమమే. కావున ఏబిసిడి అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 129 క్వశ్చన్, కార్యకలాపాలను సక్రమంగా పూర్తయినది లేనిది సరిచూసుకోవడం తప్పులను సమీక్షించుకోవడం ప్రాజెక్ట్ పద్ధతులు ఈ సోపనం. ఇక్కడ మనకు ఎవాల్యుయేషన్ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ 1 మూల్యాంకనం అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కథలను చారిత్రక సంఘటనలను సంభాషణ రూపంలోకి మార్చే నైపుణ్యంలో ఉపాధ్యాయానికి అవసరమైన పద్ధతి ఏది అంటే మనకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది సరైనది అవుతుంది. ఎందుకంటే చారిత్రక సంఘటనలు కథలను ఉపన్యాసించడం ద్వారా అలాగే పిల్లలతో కథలో వేషాలు వేయించడం ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది. కావున ఆప్షన్ 1 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సూత్రం నుండి మరొక సూత్రాన్ని రాబట్టే పద్ధతి ఏది అంటే ఒక సూత్రం ఆల్రెడీ కనుగొన్నారు దాని నుంచి ఇంకొక సూత్రాన్ని కనుగొనడం అనేది నిగమన పద్ధతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలో ఉపాధ్యాయుడు గాలికి ఊర్ధ్వపీడనం కలదని నిరూపించుటకు ప్రయోగం చేసి చూపి బోధించడం అనేది మనకు ఏదవుతుంది అంటే ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అవుతుంది. అంటే ప్రయోగం చేసి అంటే ఉపాధ్యాయుడే చేసి చూపి బోధించను కాబట్టి ఉపాధ్యాయుడే చేసి చూపించడం అనేది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర బోధనలో ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే కిల్పాట్రిక్ విజ్ఞాన శాస్త్రంలో ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, చేయటం ద్వారా అభ్యసనము ఆచరణ ద్వారా అభ్యసనం అనేవి దీంట్లో 2 ముఖ్యమైన సూత్రాలు. దీంట్లో మనకు 2 ముఖ్యమైన సూత్రాలు అంటే అన్వేషణ పద్ధతిలో మనకు చేయడం ద్వారా అభ్యసనము ఆచరణ ద్వారా అభ్యసనం అనేది ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సహకారం సంఘీభావం ఆచరణ ఈ పద్ధతిలో మూల సూత్రాలు. మనకు ప్రాజెక్టు పద్ధతిలో సహకారం సంఘీభావం అనేవి మూల సూత్రాలు కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, బారువడ్డే సూత్రం కనుక్కొనడానికి ఉత్తమమైన బోధనా పద్ధతి ఏది అని అంటే మనకు ఆప్షన్ 1 ఆగమన పద్ధతి అనేది మనకు ఉత్తమమైన పద్ధతిగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన పద్ధతికి సంబంధించి మనోవైజ్ఞానిక ఆధార అభ్యసన సూత్రం కానిది ఏది మనకు ఆప్షన్ 3 పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో ముఖ్యాంశం కానిది ఏది అంటే మనకు బోధన కాలం అంటే మన బోధన కాలాన్ని ఆధారంగా బోధించకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైనది ఏది అంటే మనకు ఆప్షన్ 1 ఆలోచన ప్రక్రియ విశ్లేషణ ఇది మనకు సరైనదే. ఆలోచన ఫలితం సంశ్లేషణ ఇది కూడా సరైనదే. అతి దీర్ఘమైన ప్రక్రియ విశ్లేషణ సరైనదే. కావున పైవన్నీ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సమస్య పరిష్కారానికి సమూహం అంతా కలిసి ఏకగ్రీవంగా ఒకే విధమైన అభిప్రాయాన్ని చూపడం అనేది మనకు చర్చ అవుతుంది. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగశాల పద్ధతి ప్రకారం బోధన చేయాలంటే ఉపాధ్యాయుడు ప్రధానంగా గుర్తించవలసినది ఏది అంటే విద్యార్థుల అభిరుచి మేరకు ప్రయోగాలను ఎన్నుకోవడం జరగాలి. కావున ఆప్షన్ 3 అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, 5 నమూనాలు అభ్యాసకుల అవగాహన తర్వాత అభ్యసన పరిధి మరింత విస్తృత పరచుటకు లోనయ్యే అవగాహన కల్పిస్తూ
జీవిత అన్వయం గురించి బోధించు సోపానం ఏది? ఇక్కడ మనకు ఎలాబొరేట్ అనేది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పారిశ్రామికీకరణ తప్పనిసరి. ఈ అంశం బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి ఏది అంటే మనకు ఆప్షన్ 2 వాద సంవాద పద్ధతి అనేది మనకు ఉత్తమ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఏది? విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఏది అంటే మనకు ఆప్షన్ 3 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇక్కడ మనకు ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఇది మిగిలినవన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతే కావున ఆప్షన్ 3 సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం నిజమే అనే విద్యార్థిని నమ్మించే పద్ధతి ఏది అంటే మనకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది మనకు సరైనది అవుతుంది. విజ్ఞాన శాస్త్రం నిజమే అనే విద్యార్థిని నమ్మించే పద్ధతి ఆప్షన్ 2 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కారము ముహూర్తం నుంచి అమూర్తానికి పోవడం వీటి లక్షణం ఏదవుతుంది అంటే మనకు ఆగమన సంశ్లేషణ అనేది మనకు ముహూర్తం నుంచి అమూర్తానికి పోవడం అనేది అవుతుంది. ఆగమన పద్ధతిలో అవుతుంది, సంశ్లేషణ పద్ధతిలో కూడా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ అంశాలను ప్రత్యేక సందర్భాలకు అన్వయించడం నిగమనం అని పేర్కొన్నది ఎవరు అంటే మనకు బర్టన్ అనే వ్యక్తి పేర్కొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యను తగినన్ని పరికరాలు లేనప్పుడు గ్రూపులుగా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ప్రయోగం చేయడం అనేది మనకు రొటేషన్ మెథడ్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్డేల్ అనుభవ శంకులో శిఖర భాగం నుంచి పీఠ భాగానికి అనుభవాల విస్తృతి. ఇక్కడ మనకు ఏమవుతుంది అంటే పెరుగును అంటుంది. అంటే శిఖర భాగం నుంచి పీఠ భాగానికి మూర్త భావన అనేది పెరుగును, అనుభవాల విస్తృతి అనేది కూడా పెరుగును. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశ సరిహద్దులు పాఠ్యాంశం బోధించడానికి ప్రపంచ పటాన్ని ఉపయోగించిన ఉపాధ్యాయుడు శంకువులు ఏ స్థానంలో ఉన్నాడు? ఇక్కడ పటాన్ని ఉపయోగించడం అనేది మనకు దృశ్య శ్రవణోపకరణం. దృశ్య శ్రవణోపకరణం అనేది ఏదవుతుంది అంటే మూర్త పెరిగే దిశలో రెండవది. అంటే పైనుంచి పీఠ భాగం నుంచి రెండవదిగా చెప్పుకుంటాము. ఇది మనకు ఈ రోజుకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము స్టార్ పబ్లికేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 9966883021 అనే నెంబర్కి ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ చేయండి. ఫ్రీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.